నిజంగా మా జీవితాలకు మీరు చాలు. మీ మాటలు చాలు. మిమ్మును పాడడానికి, మిమ్మును స్తుతించడానికి మీరు చూపిన ఈ ప్రేమ కొరకు కృతజ్ఞతలు. మరి మీ మాటల్ని మేము వినగోరుతున్నాం. మీ మాటలే మా పాదాలకు దీపము, మా త్రోవకు వెలుగు. కనుక మా అనుదిన జీవితంలో మమ్మల్ని నడిపించాల్సింది, నాయనా మా చేయి పట్టుకోవాల్సింది మీ వాక్యమే. కనుక మీ వాక్యాన్ని మేము మా చేత పట్టుకొని, మా హృదయంలో భద్రపరచుకోవడానికి ఈ ఉదయకాలం మీ సన్నిధికి చేరివచ్చాం. ప్రభా, వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన హృదయం. మా ఆలోచనలు మీ వాక్యం మీద కేంద్రీకరించినట్లుగా కృప దయచేయండి. మా ఆలోచనలు అటు ఇటు వెళ్ళి రాకుండా, వినబడుతున్న ఈ మాటల మీద, చదవబడుతున్నటువంటి మీ లేఖన సత్యాల మీద మేము కేంద్రీకరించగలిగినట్లు కృపనివ్వండి. జాయిన్ అయిన మీ బిడ్డలందరిని బట్టి వందనాలు. మరి కొద్దిమంది జాయిన్ అవ్వవలసి ఉంది. అయితే వారికి కూడా కావాల్సిన వెసులుబాటును, సహాయాన్ని మీరిచ్చి నడిపించండి. మరి ఈ ఉదయకాలం మేము నేర్చుకుంటున్నటువంటి మీ వాక్యపు సత్యాలను మీరే పరమ ప్రధాన ఉపాధ్యాయ బోధకునిగా ఉండి మాకు నేర్పించి సహాయం చేయండి. మీ సన్నిధిని బట్టి, మీ సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతలను చెల్లిస్తూ, ప్రభువా, మిమ్మును ఘనపరిచి హెచ్చిస్తూ, మా మంచి రక్షకుడు, గొప్ప దేవుడైన యేసు ప్రభువారి సర్వశక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి మిమ్మును స్తుతించి ఆరంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 రైట్, మంచిది. అందరూ చక్కగా ఏకీభవించినందుకు ప్రభువారి పేరిట ప్రేమతో అందరికీ ప్రత్యేకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాము. కొన్ని విషయాలు ఈ ఉదయం మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తాము. ముందుగా కొన్ని వాక్య భాగాలను మనము చదువుకుంటాం. 3 వాక్య భాగాలను చదువుదాము. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం మొదటి వచనాన్ని ఒకరు చదవాలని మనవి చేస్తున్నాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. చదువుతున్నారా? యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 2వ వచనం. యెహోషువ జనులందరితో ఇట్లనెను, ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నా సహోదరుల నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. చాలు బ్రదర్, థ్యాంక్ యూ. మరొక వచనం, అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 2 నుండి 4 వచనాల భాగాన్ని చదువుతాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 2 నుండి 4 వచనాలు. అందుకు స్టెఫెను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనులను విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పెను. అప్పుడు అతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను. అతని తండ్రి చనిపోయిన తరువాత అక్కడ నుండి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతన్ని తీసుకొని వచ్చెను. గుడ్. ఆదికాండం 11వ అధ్యాయం, ఆదికాండము 11వ అధ్యాయం 27, 28, 29 వచనాలు చదువుతాం. తెరహు వంశావళి ఇది. తెరహు అబ్రహామును, నాహోరును, హారానును కనెను. హారాను లోతును కనెను. హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరను పట్టణములో తన తండ్రి అయిన తెరాహు కంటే ముందుగా మృతి పొందెను. అబ్రామును నాహోరును
వివాహము చేసి అబ్రామును నాహోరును వివాహము చేసుకొనిరి. అబ్రాము భార్య పేరు శారాయి, నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కా ఆమె మిల్కాకును ఇస్సాకును తండ్రి అయిన హారాను కుమార్తె. చాలు బ్రదర్. దేవునికి మరొక పర్యాయం స్తుతులు చెల్లిస్తున్నాము. మనం ఈ ఉదయకాలం మన తండ్రిగా, పితరుడిగా చెప్పబడుతున్నటువంటి అబ్రహాము జీవితంలో ఉన్నటువంటి మజిలీలను నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. జాగ్రత్తగా టాపిక్ గుర్తుపెట్టుకోండి. అబ్రహాము మజిలీలు. మజిలీ అంటే అర్థం ఏమిటంటే, మన ప్రయాణంలో తాత్కాలికంగా నిలిచేటువంటి స్థలం అని అర్థం. మజిలీ అంటే మన ప్రయాణంలో తాత్కాలికంగా నిలిచి ఉండే స్థలము అని. అంటే మనం ఎక్కడికో ప్రయాణమై వెళ్తున్నాము. ఆ ప్రాంతం దూరమై ఉండొచ్చు. అయితే కొన్నిసార్లు మన డెస్టినేషన్ గమ్యానికి చేరే ఈ మధ్యలో కొన్ని స్థలాల్లో విశ్రాంతి కొరకో, ఆహారం కొరకో, కొన్నిసార్లు అనివార్య పరిస్థితులను బట్టో ఆగవలసి ఉంటుంది. అదియే మజిలీ అంటే. అంటే అక్కడ కాసేపు రెస్ట్ తీసుకోవడమో, భోజనం చేయడమో, కొన్నిసార్లు ప్రయాణ బడలిక తీర్చుకోవడం కోసమో, ఎవరో ఒకరిని సందర్శించడం కొరకో మనం ఆగిపోతాం. కొద్ది గంటలవ్వచ్చు, కొన్నిసార్లు రోజులవ్వచ్చు గాక. అలా ఆగిపోయే ఈ స్థలాలనే మజిలీలంటాం. ప్రభునందు ప్రియమైన సోదరి సహోదరులారా, అబ్రహాము జీవితంలో కూడా ఎన్నో మజిలీలు ఉన్నాయి. మరొక మాట చెప్పాలంటే, బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి యాత్రికునిగా మనం అబ్రహామును చూడవచ్చు. మొట్టమొదటి యాత్రికుడుగా. అందుకే హెబ్రీ గ్రంథకర్త వారు పరదేశులని, మేము యాత్రికులమై ఉన్నాము అని అబ్రహాము ముందే గ్రహించాడు అని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చూచాయిగా దాని ఛాయల్ని ఆయన మనకు అందించడం మనం చూడవచ్చు. అదేంటి అబ్రహాము యాత్రికుడు అంటున్నారు? మనకి బైబిల్‌లో అబ్రహాము కంటే ముందుగా మరొక పర్సన్ ఉన్నాడు గదా! కయీను. దేశదిమ్మరై తిరుగుతూ వచ్చాడు గదా! అని అంటామేమో. అది అతనికి శాపం. అతడు అస్థిరుడు. అసలు దేశతిమ్మరిగా తిరిగేటువంటి వాడు. ఏ దేశానికి సంబంధించిన వాడు గాదు. ఎప్పుడు ఎక్కడ ఉంటాడో అతనికి తెలీదు. కారణం అతడు చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధం. దేవుని కృపను తృణీకరించి, దేవుడిచ్చిన అవకాశాలను దుర్వినియోగం చేసుకొని కయీను అలాగున దుష్టుని సంబంధినిగా మిగిలిపోయాడు. గాని అబ్రహాం అయితే దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షించబడి దేవుని కుమారునిగా, దేవుని బిడ్డగా అయ్యి, విశ్వాసంతో అతడు చేసినటువంటి ప్రయాణాన్ని మనం ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఆయన గూర్చినటువంటి విషయాలను చూడగలుగుతాం. ఏదైతేనేమి అబ్రహాము జీవితంలోని మజిలీలు మనం నేర్చుకోదగిన ఆధ్యాత్మిక పాఠాలు కలిగినవి. అబ్రహాం మజిలీల నుండి ఎన్నో పాఠాలను మనం నేర్చుకోవడానికి చాలా చక్కని అవకాశం ఉంది. మరొక మాట చెప్పాలంటే, అబ్రహాము జీవితం తమాలా వృక్షం లాంటిది. జాగ్రత్తగా ఈ మాటను గుర్తుపెట్టుకోనండి. అబ్రహాము జీవితము తమాలా వృక్షం లాంటిది. అంటే మనందరికీ బాగా తెలిసినటువంటి తాటి చెట్టు చూడండి. తాటి చెట్టు. తాటి చెట్టులో నిరుపయోగమైంది ఏముంది? ఇది పనికి రాదు అనడానికి ఏమీ లేదు. తాటి ఆకులు, తాటి మట్టలు, తాటి బరికెలు, తాటి కాయలు, లేకపోతే తినేసినటువంటి ఇవి, లేదా పండిపోయినటువంటి తాటికాయలు, తాటి మొద్దు, ప్రతిదీ ఉపయోగమే. ఇది తాటి చెట్లో ఈ భాగం మనకి పనికి రాదు అంటానికి అవకాశమే లేదు కదూ! అవును. పురాతన కాలంలో పెద్దవాళ్ళకి ఈ విషయాలు బాగా తెలుసు. తాటి ఆకులతో ఇంటిని కప్పుకుంటారు. ఆ తాటి మట్టలకు ఉండేటువంటి బద్దతో దాన్ని తీసి వాటిని తాళ్ళుగా చేసుకునేటువంటి వెసులుబాటుంది. తాటికాయలు మనం బాగా తింటాము. ఒకవేళ అవి పండిపోతే వాటిని భూమిలో పాతి ఆ! ఆహ్, తాటి తేగల్లాగా తీసుకొని
తినడం అది ఆరోగ్యానికి ఎంతో హాయినిచ్చేది. ఒకవేళ ఆ తాటి తేగ తీయకపోతే మరలా దాంట్లో నుంచి తాటి చెట్టు వస్తుంది. ఈ విషయాలు మనకు బాగా తెలుసు. తాటి ఆ మొద్దు నుండి దాన్ని కట్ చేసి ఇంటికి అవసరమైనటువంటి కలపగా కూడా మనం చాలా స్ట్రాంగ్‌గా దాన్ని వాడతాం. దూలాలుగా వాడతాం. సో, ఇట్లా తాటి చెట్టు తమాలా వృక్ష జాతికి సంబంధించినది. అయితే ఆ తాటి చెట్టులో ఉన్న ప్రతీదీ మనకు ఉపయోగమే. అలాగుననే అబ్రహాము జీవితంలో ఉన్న ప్రతీదీ కూడా మనకు ఉపయోగమే. ప్రతి భాగం మనం ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకోదగినటువంటి భాగమే. అబ్రహాము వేసినటువంటి శ్రావ్యమైన అడుగులు, అపశృతిని వినిపించేటువంటి అడుగులు కూడా మనం పాఠము నేర్చుకోదగినవే. గమనించాలి. అబ్రహాము జీవితంలో ఉన్న ప్లస్ నుండి మనం ప్లస్ పాఠాలు నేర్చుకోవచ్చు. అబ్రహాము జీవితంలో ఉండి మైనస్‌ల నుండి కూడా మనం ప్లస్ పాఠాలు నేర్చుకోవచ్చు. అనుకూల పాఠాలు. ప్రతికూల జీవితంలో సైతం అనుకూల పాఠాలు నేర్పించగలిగినదే అబ్రహాము యొక్క జీవితం. గనుక ప్రియమైన ఆత్మీయ ప్రియ కుటుంబీకులారా, అబ్రహాము జీవితంలో ఉన్నటువంటి ఈ మజిలీలను మనము నేర్చుకునే ప్రయత్నము చేద్దాం. గమనించాలి. ప్రయాణం ఆరంభమైంది అంటే ఎక్కడి నుండి ఎక్కడికెళ్తున్నామో అనేటువంటి విషయాలు ఉన్నాయి. అయితే అబ్రహాము ఊరు అనే ఊరు నుండి బయలుదేరాడు. ఆయన వెళ్తుంది దేవుడు చూపించబోయే దేశమైనటువంటి కనానుకే. ఆయన వెళ్తుంది దేవుడు చూపించబోయే కనానుకే. అయితే ఈ ప్రయాణంలో ఊరు నుండి ఆయన కనానుకు వెళ్ళాడు. కానీ కనాన్‌లో కూడా ఆయన స్థిరంగా నివాసం ఏర్పాటు చేసుకోలేదు. జాగ్రత్తగా ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. అబ్రహాము స్థిర నివాసం కలిగి లేడు. ఆయన యాత్రికునిగా, పరదేశిగా, ఆయన సంచారకునిగా ఆయన జీవితం ఉండడం మనము చూస్తాం. ఆయా స్థలాల్లో ఆయన చేసినటువంటి ప్రయాణాలు, ఆయా స్థలాల్లో ఆయన నివాసం ఉన్నటువంటి విషయాలు మనం దేవుని వాక్యంలో చక్కగా చూస్తాం. వీటిలో ఈరోజు సమయానుకూలంగా 1 లేదా 2 విషయాలను మనం నేర్చుకోవడానికి ప్రయత్నము చేస్తాం. కనుక జాగ్రత్తగా ఈ మాటలు వింటూ మీ మనసుకు ఈ విషయం రాసుకోవచ్చు అనుకున్న విషయాల్ని ఖచ్చితంగా మీరు రాసుకోవటం మర్చిపోవద్దు. మర్చిపోవద్దు. సో, అబ్రహాము మజిలీలు. సో, ఈ మజిలీల్లో ఆయన తన ప్రయాణాన్ని ఊరు అనే పట్టణము నుండి ఆరంభించాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఊరు అనే పట్టణం. ఆదికాండం 11వ అధ్యాయం 28వ వచనం. ఆదికాండము 11వ అధ్యాయం 28వ వచనం. చదవగలరా ఎవరైనా? రైట్. నేనే చదువుతానైతే. ఆదికాండం 11:28. హారాను హారానులో హారాను తాను పుట్టిన దేశమందలి హ్మ్. కల్దీయుల ఊరను పట్టణములో హ్మ్. తన తండ్రి అయిన తెరహు కంటే ముందుగా మృతి పొందెను. రైట్. సో, ఈ భాగంలో అబ్రహాం యొక్క ఊరు పేరు ప్రస్తావన జరిగింది. ఆయన ఊరను పట్టణములో ఉండేవాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో, అబ్రహాము నివాసం ఉంటున్నటువంటి అతను పుట్టి పెరిగిన స్థలం కల్దీల దేశమందలి ఊరు. ఊరు పేరే ఊరు. ఊరు అనే ఊర్లో ఉండేవాడు. అయితే ఇది చిన్న ఊరు అనుకోవద్దు. ఇది పట్టణం అని రాయబడింది ఈ భాగంలో. 28వ వచనంలో అది పట్టణము అని. పట్టణం, టౌన్. అంటే అబ్రహాము గ్రామీణ వాసి కాదు. పట్టణ నివాసి. ఆయన పుట్టింది పట్టణంలోనే. ఆ రోజుల్లోనే ఊరు పట్టణముగా పిలువబడింది. జనసందోహముతో, వ్యాపారాలతో, చక్కని వ్యవసాయాలతో, అద్భుతమైనటువంటి భవన నిర్మాణాలతో ఊరు ప్రాంతం చక్కగా కనబడేది. అలాంటి ఊరు అనే ప్రాంతంలో అబ్రహాము పుట్టాడు, పెరిగాడు. కాబట్టి అబ్రహాం మజిలీల్ని మనము ఊరు దగ్గర నుండి ముందుకు వెళ్తే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. సో, అబ్రహాము జీవితం ఊరనే పట్టణంతో ఆరంభమైంది. ఆయన అక్కడే పుట్టాడు, పెరిగాడు. ఆయన వివాహం అక్కడైంది.
ఆయన కుటుంబీకులు, బంధువులు, రక్త సంబంధికులు అందరూ దాదాపుగా ఊరు, పట్టణ పరిసర ప్రాంతాలలో ఉండేవారు అని మనం నిశ్చయంగా చెప్పొచ్చు. అయితే, అయితే ఈ ఊరు పట్టణంలో ఆయన నివాసం ఉంటుండగా జరిగినటువంటి కొన్ని విషయాలను మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. మొట్టమొదటిగా మనకి ముందు విషయాలు అర్థమగునట్లుగా మనం ఎరిగిన కొన్ని సంగతులను మరింత విశ్లేషణాత్మకంగా మనం గ్రహించినట్లుగా ఊరు అనే ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు అబ్రహాము కుటుంబాన్ని గురించి మనం మొట్టమొదటిగా తెలుసుకోవాలి. అబ్రహాము యొక్క కుటుంబం. జాగ్రత్తగా ఈ ఈ మాట మన మనసులో బండియండి. ఊరు అనే పట్టణంలో అబ్రహాము నివాసం ఉంటున్నాడు. కొన్ని చారిత్రక పుస్తకాలు చదవగా తెలిసే విషయం ఏమిటంటే, అబ్రహాము ఊరనే పట్టణంలో సాధారణ నివాసి కాదు. ఆ రోజుల్లోనే అబ్రహాముకి 3 అంతస్తులు కలిగినటువంటి బిల్డింగ్ ఉండేది అని ప్రతీతి. అబ్రహాము ఊరనే పట్టణంలో 3 అంతస్తుల బిల్డింగ్‌లో నివాసం ఉండేవాడు. సో, మొదటి అంతస్తు అంటే కింద ఫ్లోర్ అంతా కూడా అబ్రహాము పని చేసేటువంటి బానిసలు. అబ్రహాము ఇంట్లో పని చేసే పనివారు ఉండేవారట. పనివారికి మొత్తానికి కింద ఫ్లోర్ ఇచ్చేశారు. మొత్తం వాళ్ళే చూసుకోవాలి. బయటికి వెళ్ళడాలు, పనులు జేయడాలు. రెండో ఫ్లోర్ నిండా అబ్రహాము కుటుంబం ఉండేది. అబ్రహాము, తెరహు, నాహోరు, హారాను మరి కొద్దిమంది కుటుంబీకులు రెండో ఫ్లోర్‌లో నివాసం ఉండేవారు. అయితే చివరిదో పై అంతస్తులో థర్డ్ ఫ్లోర్‌లో దేవుని విగ్రహాలు ఉండేవి. వారు కొలిచేటువంటి దేవుని బొమ్మలను పెట్టుకొని వారు ఉండేవారు. సో, ఈ 3 అంతస్తుల బిల్డింగ్‌లో అబ్రహాము కుటుంబం ఉండేది. సో, కొద్ది నిమిషాలు నన్ను అబ్రహాము కుటుంబం గురించి మీరు చెప్పనివ్వాలి. అబ్రహాము కుటుంబం చక్కని కుటుంబం. ప్రేమ కలిగినటువంటి ఆ రోజుల్లో ఆ కుటుంబీకుల మధ్య ఉన్నటువంటి ప్రేమానురాగాలు చాలా స్వచ్ఛంగా, చాలా ప్రేమగా ఉండేది. అబ్రహాము కుటుంబం నేను ధ్యానం చేస్తున్నప్పుడు నాకు అర్థమైన విషయం ఏమిటంటే, ఇది ప్రేమ కలిగిన కుటుంబంగా. అబ్రహాము తండ్రి పేరు తెరహు అని యెహోషువ గ్రంథం 24 అధ్యాయం 2వ వచనంలోను, ఆదికాండం 11వ అధ్యాయం 27, 28 వచనాల్లో మనం చదివినప్పుడు అబ్రహాము తండ్రి పేరు తెరహు అని చెప్పబడింది. తెరహును గురించి చాలా కొన్ని విషయాలే మనకు చెప్పబడినప్పటికీ, తెరహుకి కొద్దిమంది భార్యలున్నారు. ఇద్దరైతే తప్పనిసరిగా ఉన్నారు. మనకు బైబిల్‌లో ఉన్న విషయాన్ని బట్టి. ఒక భార్యకు అబ్రహాం పుడితే, మరొక భార్యకు శారయి పుట్టింది. బైబిల్‌లో మనం ఆ విషయాలను చూడగలుగుతాం. వీళ్ళిద్దరేనా? ఇంకెక్కువ మంది భార్యలున్నారేమో మనకు తెలీదు. బైబిల్ గ్రంథంలో మనకి వాటిని గూర్చినటువంటి ఛాయలు ఏమి ఇవ్వబడలేదు గనక, ఇద్దరు భార్యలు ఆయనకి ఉన్నారు అని చెప్పబడొచ్చు. అయితే అబ్రహాము సంతానంలో లేదా తెరాహు సంతానంలో తెరాహు పిల్లల గురించినటువంటి పేర్లు నలుగురు పేర్లే బైబిల్‌లో ఉన్నాయి. 4 పేర్లు. అబ్రాము, నాహోరు, హారాను, శారాయి. ఈ నలుగురు పేర్లు చూడడం మనం చూస్తాం. అబ్రాము, నాహోరు, హారాను, శారాయి. అయితే అబ్రాము, నాహోరు, హారాను ఒక తల్లి పిల్లలుగా, శారాయి మరొక భార్య పిల్లలుగా, లేతే మరొక తల్లి పిల్లలుగా మనం దేవుని వాక్యంలో చూడవచ్చు. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తించాలి. బైబిల్ గ్రంథంలో అబ్రహాము కుటుంబం గురించి చెప్తూ తెరాహుకి ముగ్గురు కుమారులున్నారని, వారి పేర్లు ఏంటేంటో మనం ఆదికాండం 11వ అధ్యాయంలో చూసాం. 11వ అధ్యాయం 27వ వచనంలో తెరహు అబ్రామును, నాహోరును, హారాన్ను కన్నాడు అని. సో, ఈ మాటలు చదువుతున్నప్పుడు మనకి ఇట్లా అనిపించొచ్చు. ఎట్లా? అంటే అబ్రహాముకి పెద్ద కొడుకు తెరాహుకి పెద్ద కొడుకు అబ్రామని, రెండోవాడు నాహోరు అని, మూడోవాడు హారాను అయ్యుంటాడు. ఎందుకంటే వరుస అట్లా ఇవ్వబడింది అన్నట్లుగా. అయితే బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఈ వరస నిజమే. అయితే ఈ వరుస ఎట్లా వ్రాయబడిందంటే, తెరహు పిల్లల్లో అత్యంత ప్రాముఖ్యమైన వారి పేరు ముందు, వారి తర్వాత ప్రాముఖ్యమైన వారి పేరు తర్వాత అట్లా వ్రాయబడిందని మనం గుర్తించాలి. అంతేగాని వారి పుట్టుకల వరుస క్రమాన్ని బట్టి కానే కాదు అని మనం గుర్తించాలి. అబ్రహాముకి పెద్ద కొడుకు హారాను అయి ఉండాలి. జాగ్రత్తగా ఈ మాట మనసులో పెట్టాలి. అబ్రహాము పెద్ద కుమారుడు హారాను అయి ఉండాలి.
ఎట్లా చెప్తాం హారాను అని? అంటే హారాను లోతులోనే సారీ, హారాను ఊరనే పట్టణంలో ఉన్నప్పుడే తండ్రి కంటే ముందుగా చనిపోయాడు అని ఆదికాండం 11వ అధ్యాయంలో మనం చూస్తాం. నేను మీకు అందరికి ఒక సలహా ఇవ్వదలుచుకున్నాను. సో, ఈ మాటలు మనం వింటున్నప్పుడు మీరు బైబిల్ తీసి ఈ విషయాలను కొన్ని చూస్తూ ఉంటే మనకు కొంచెం అర్థమవుతుంది. జాగ్రత్తగా ఈ మాటను గుర్తుపెట్టుకోండి. ఆదికాండం 11వ అధ్యాయం 27వ వచనం ప్రకారం హారాను ఊరనే పట్టణంలోనే తండ్రి కంటే ముందుగా చనిపోయాడు. రెండవది, రెండవది ఆదికాండం ఆదికాండము 14వ అధ్యాయం 16వ వచనం. ఆదికాండం 14వ అధ్యాయం 16వ వచనం. ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను అనే మాటను చూడొచ్చు. 14వ వచనంలో 14వ వచనంలో అబ్రాహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మంది వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను అనే మాటలు చూస్తాం. ఈ వచనాల్లో లోతును దేవుని వాక్యం ఎట్లా పరిచయం చేసిందంటే తన తమ్మునిగా పరిచయం చేయడం మనం గుర్తించాలి. తన తమ్మునిగా. లోతు అబ్రాహాము తమ్మునిగా పరిచయం చేయబడింది. సో, ఈ మాట మనం చదివినప్పుడు మనకేమర్థమవుతుందంటే, ఒకవేళ అబ్రాహాముకి, లోతుకి ఆహ్, వయసు కొంచెం అంటే దగ్గరగా ఉండుండొచ్చు. దగ్గరగా. మరీ అంటే కొన్నిసార్లు మనం చూస్తాం గదా! కొన్నిసార్లు మనం చూస్తాం. ఒక తండ్రికి నలుగురు కొడుకులనుకోండి. పెద్దాయన పెళ్ళై ఆయనకి కొడుకు పుట్టాడు. సో, వీళ్ళ తమ్ముడు చిన్నోడు నాలుగో తమ్ముడు, మూడో తమ్ముడు ఉంటాడు గదా! మూడవ తమ్మునికి, పెద్దాయన కొడుక్కి, ఫస్ట్ పుట్టిన కొడుక్కి సుమారుగా ఒక 4, 5 సంవత్సరాలు గ్యాప్ ఉంటది. వాళ్ళు చిన్నగా ఎట్లా పెరుగుతారంటే సోదరులాగే పెరుగుతారు. ఫ్రెండ్స్ గానే. బాబాయ్ అని పిలుచుకోరు. మామూలుగా జనరల్‌గానే తనకు ముందు పుట్టినోడిని ఎట్లా పిలుస్తారో అట్లా పిలవడం మనం చూస్తాం. ఒక అబ్రాహాము జీవితం గూడా అలాగే జరిగిండుండాలి. అందుకే లోతును గురించిన ప్రస్తావన చేస్తున్నప్పుడు మనకి లోతు అతని తమ్ముడు అని చెప్పబడింది. సో, ఈ మాటలను బట్టి అబ్రాహాము యొక్క మొట్టమొదటి కుమారుడు హారానే అయ్యుండాలి. రెండవ నిదర్శనం, రెండవ నిదర్శనం అంటే తెరాహు మొదటి కుమారుడు హారాను అని చెప్పడానికి రెండవ నిదర్శనం ఇక్కడే ఉంది చూడండి. రెండవ నిదర్శనం 29వ వచనం. జాగ్రత్తగా ఈ వచనాన్ని చదవాలి. నేను చదువుతున్నాను. 29వ వచనం. ఆదికాండం 11వ అధ్యాయం 29వ వచనం. అబ్రాము నాహోరును అబ్రామును నాహోరును వివాహం చేసుకొనిరి. అబ్రాము భార్య పేరు శారాయి. నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును, ఇస్కాకును తండ్రి అయిన హారాను కుమార్తె. జాగ్రత్తగా ఈ మాట మనసులో పడనివ్వాలి. హారాను కుమార్తె. బైబిల్ గ్రంథంలో హారాను యొక్క పిల్లలు ముగ్గురు అని మనం గుర్తించొచ్చు. హారాను అంటే తెరాహు యొక్క కుమారుడైన హారానుకి ముగ్గురు పిల్లలు. నంబర్ 1 లోతు, ఇతడు కుమారుడు. ఇద్దరు కూతుర్లు కూడా ఆయనకున్నారు. ఒక కూతురు పేరు మిల్కా, రెండో కూతురు పేరు ఇస్కా. మిల్కా, ఇస్కా. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన ట్విస్ట్ ఏంటంటే హారాను కూతురైన మిల్కాని నాహోరు వివాహం చేసుకున్నాడు. జాగ్రత్తగా ఈ మాట మనసులో పడనీయండి. నేను చాలా సార్లు ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే ఇది అర్థమైతేనే మనకు అర్థమవుతుంది. నాహోరు భార్య పేరు మిల్కా. ఈమెవరు? హారాను కూతురే. హారాను కూతురే. అంటే ఈ మాటలు మనకేం చెప్తున్నాయంటే హారానే అందరికంటే పెద్దవాడయ్యుండాలి అని. హారాను కూతురుంటే ఆ కూతుర్ని హారాను సహోదరుడైన నాహోరు వివాహం చేసుకున్నాడు. మరి ఇంకొక ఆమె పరిస్థితి ఏంటి మనకి తెలీదు. ఒకవేళ ఈ మాటలు చెప్తున్నప్పుడు ఏంటన్నా అన్న కూతుర్ని పెళ్లి చేసుకోవడమా? అరెరే! చండాలం గదా! అని అనుకుంటామేమో. సో, ఇప్పుడు కాలంలో మనకి ఈ వరసలు ఇత్యాది విషయాలు ఉండడం మనం జూస్తాం. కానీ మనం నేర్చుకుంటుంది ఇప్పటికీ సుమారుగా 4000 సంవత్సరాల క్రితం చరిత్ర. సుమారుగా. అప్పటి కాలపు పరిస్థితులు వేరు. ఇప్పుడున్నటువంటి విషయాలు
ఇప్పుడున్నటువంటి నియమ నిబంధనలు అప్పుడు లేవు. జాగ్రత్తగా అది మన మనసులో పెట్టాలి. సో, ఇది తెలియక కొన్నిసార్లు అంటారు కొద్దిమంది, బైబిల్ గ్రంథం అంతా వావి వరుసలు లేనటువంటి కుటుంబం అండి. వావి వరుస లేని గ్రంథం అనుకోని. తెలియక అజ్ఞానంతో మాట్లాడేటువంటి మాటలవి. ఎందుకని? ఇప్పుడున్నటువంటి నియమ నిబంధనలు అప్పుడు లేవు. అర్థమైందా? ఇప్పుడున్న నియమ నిబంధనలు అప్పుడు లేవు. కనుక అప్పుడది రైట్‌గానే పరిగణించబడింది. సాధారణ సంగతిగానే ఉండింది. కనుక అప్పుడు వరసలనేవి లేవు గనక వారు అవతల స్త్రీ అయితే చాలు, ఇతను పురుషుడైతే చాలు వివాహాలు చేసుకునేవారు. కనుక నాహోరు కూడా హారాను కుమార్తెనే వివాహం చేసుకున్నాడు. అలా చేసుకున్నాడు అంటే నాహోరు కంటే హారాను పెద్దవాడై ఉండాలి. అదే కదా అర్థం. హ్మ్. కనుక సో, ఈ విషయాలను బట్టి మనకర్థమయ్యే విషయం, హ్మ్. హారాను మొదటి కుమారుడు. అందుకే అతని కుమారుడైనటువంటి లోతు అబ్రాహాముకి తమ్మునుగా చెప్పబడడం చూస్తాం. హారాను కూతుర్ని నాహోరు వివాహం చేసుకోవడం గూడా మనము చూడొచ్చు. సో, వీటన్నిటి దృష్ట్యా మనకు అర్థమయ్యే మరొక విషయం ఏమిటంటే, తెరాహుకు తెరాహుకు అబ్రాహాము చివరి కొడుకై ఉండాలి. అంటే ముందు హారాను, నాహోరు, అబ్రాహాం. ఇది వరస. అంటే వారి పుట్టుక క్రమం. లేకపోతే పెద్దవాడు, రెండోవాడు, మూడోవాడు అన్నట్టు. సో, అయితే తెరాహుకి అబ్రాహాం అంటే భలే ఇష్టం. అబ్రాహాము కూడా ఓ మంచి కుమారుడు అని చెప్పొచ్చు మనం. అబ్రాహాము ఓ మంచి కుమారుడని. తెరహు కూడా తన కుమారుడైనటువంటి అబ్రాహాముని బాగా ప్రేమించేవాడు. మరొక మాట ఇట్లా అనుకోవచ్చేమో, అబ్రాహాముకి దూరంగా ఉండడానికి తెరాహు ఎన్నడూ ఇష్టపడి ఉండకపోవచ్చు. ఎట్లా చెప్తాం ఇది ప్రేమ కలిగిన కుటుంబం అంటే, దేవుడు అబ్రాహామును పిలిచాడు. నేను చూపించే దేశానికి రా అని. జాగ్రత్తగా పర్టిక్యులర్‌గా వినండి. పిలిచింది ఎవరిని? అబ్రాహాముని. ఏమని పిలిచాడు? నీ దేశము నుండియు, నీ స్వజనుల యొద్ద నుండియు. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 2, 3 వచనాల్లో ఆ 2 మాటలున్నాయి. ఆ 2, 3 మాటలు. అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం ఒకసారి మీరు బైబిల్ తీయాలి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 3వ వచనం. 3వ వచనం. నీవు నీ దేశమును, నీ స్వజనమును. ఈ 2 అండర్‌లైన్ చేసుకోవాలి మీరు మీ బైబిల్‌లో. నీ దేశం, నీ స్వజనం. నీ దేశం, నీ స్వజనం 2. నీ స్వజనమును విడిచి రావాలి అని జెప్పాడు. అబ్రాహాము ఈ మాటని ఖచ్చితంగా ఇంట్లో చెప్పుండుండాలి. ఖచ్చితంగా. దేవుడు దేశాన్ని, స్వజనాన్ని విడిచిపెట్టి రమ్మన్నాడంటే, ఏదైనా ఏమని చిన్నోడా, నేను మాత్రం నిన్ను విడిచిపెట్టి ఉండలేను. ఇకంతే. ఏమో చిన్నాయనా, నాయన లేడు. ఇక నిన్ను విడిచి నేను ఉండలేను. చిన్నప్పటి నుంచి నీతోనే పెరిగాను. నేను మాత్రం నీతో ఉండాల్సిందే అని పట్టుకొనుంటాడు లోతు. అందుకే ఆదికాండం 11వ అధ్యాయం, ఆదికాండం 11వ అధ్యాయం 31వ వచనం ఇప్పుడు చదువుదాం. ఆదికాండం 11వ అధ్యాయం 31వ వచనం. తెరాహు తన కుమారుడగు అబ్రామును, తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రాము భార్య అయిన శారాయి అని తన కోడల్ని తీసుకొని కనాను వెళ్ళుటకు ఆ కల్దీల ఊరను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించింది. అర్థమైందా? అబ్రహాం చెప్పుండాలి, నాయనా నన్నొక్కడినే నాయనా దేవుడు రమ్మన్నది, సొంత దేశాన్ని స్వజల్ని విడిచి రమ్మన్నాడంటే చెప్పుండొచ్చు. కానీ మేము నిన్ను విడిచిపెట్టి ఉండలేమే అని అని అబ్రహాముతో పాటుగా తెరాహు బయలుదేరాడు. నా లోతు కూడా బయలుదేరి రావడం మనము చూస్తాం. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్తోంది. సో, అట్లా వారందరూ బయలుదేరి ఆ ఊరనే పట్టణం నుండి దేవుడు చూపించే కనానుకు బయలుదేరారు గానీ, వారు కనానుకు రాకుండా హారాన్‌లోనే నిలిచిపోవడం మనము చూడొచ్చు. ఇది. సో, అందుకే ఈ విషయాలన్నిటిని బట్టి మనకు అర్థమయ్యే ఒక విషయం ఏమిటంటే, అబ్రాహాము కుటుంబం ఆ రోజుల్లో వాళ్ళ పరిధిలో మంచి కుటుంబమే. ప్రేమ గలిగిన కుటుంబమే. ఇక్కడ నేను మీకు ఇంకొక విషయాన్ని జెప్పాలి. ఏమిటా విషయం అంటే, ఇప్పుడు అబ్రాహాము అన్నదమ్ములు ముగ్గురనుకున్నాం. అబ్రాహాము, నాహోరు, హారాను. హారానుకి ఒక్కడే కొడుకు. ఆయన కూడా అబ్రాహాముతో పాటు
హారాను అనే ప్రాంతం వరకు వచ్చి నిలిచిపోయాడు. జాగ్రత్తగా ఇక్కడ ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోనండి. హారాను అనేది ఒక వ్యక్తికి పెట్టబడిన పేరు. ఒక ప్రాంతానికి కూడా పెట్టబడిన పేరు. 2 ఒకటే అని అనుకునేరు. హారాను అనేది వ్యక్తి పేరు. అబ్రాహాము సోదరుడి పేరు. అబ్రాహాము ఫస్ట్ మజిలీ కూడా హారాన్‌లోనే జరిగింది. ఇది ప్లేస్ అయ్యుంది. ఆయన పర్సన్ అయి ఉన్నాడు అన్న విషయాన్ని మనం మనసులో పెట్టుకోవాలి. అయితే, అయితే అబ్రాహాముతో పాటు తెరాహు వచ్చాడు. లోతు గూడా వచ్చాడు. కానీ నాహోరు కుటుంబం మాత్రం ఊరులోనే ఉంది. అబ్రాహాము యొక్క సోదరుడైన నాహోరు ఊర్లోనే ఉండిపోయాడు. కేవలం అబ్రాహాము, తెరాహు, లోతు మాత్రమే హారాను వరకొచ్చి నివసించారు. కానీ తర్వాత మిగతా బుక్స్ మనం చదువుతున్నప్పుడు మీకు గుర్తుందా? ఆహ్, ఇస్సాకుకి ఇస్సాకుకి అమ్మాయిని చూడ్డానికి ఎలియాజరు వెళ్ళినప్పుడు ఎక్కడికెళ్ళాడు? అమ్మాయిని తీసుకొని రాడానికి. అబ్రాహాం చెప్తాడు, "నా స్వజనుల యొద్దకు వెళ్ళి నువ్వు అమ్మాయిని తీసుకొని రా. కనానీయుల్లో ఏ బిడ్డను కూడా నా కుమారుడైన ఇస్సాకుకి భార్యగా తీసుకోకూడదు ఎలియాజరు" అని చెప్తాడు. అంటే ఇప్పుడు ఎలియాజరు ఎక్కడికెళ్ళాలి? అబ్రాహాము సహోదరుల దగ్గరికెళ్ళాలి. అబ్రాహాము సహోదరుడు ఎక్కడున్నాడప్పుడు? మీరు జ్ఞాపకం పెట్టుకోండి. అక్కడ ఒక విషయాన్ని గుర్తించాలి. అబ్రాహాము సహోదరుడు ఊర్లో లేడు గాని హారాన్‌లో ఉన్నాడు. జాగ్రత్తగా ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. అబ్రాహాము సహోదరుడైన నాహోరు ఊర్లో గదా ఉండాలి. ఊర్లో లేడు. నాహోరు హారానులో నివాసం ఉన్నట్లుగా మనం చూస్తాం. అందుకే ఎలియాజరు వెళ్ళింది కూడా హారానుకే. అదేంటి మరి నాహోరు ఎప్పుడొచ్చాడు హారానికి? సో, ఈ భాగాలు చదువుతున్నప్పుడు నాకిట్లా అర్థమైంది. ఏదో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అబ్రాహాము. నాహోరు గూడా నేనిక్కడే ఉన్నామని ఉండిపోయాడు గానీ, కొద్ది రోజులకి అబ్బే! నా సహోదరుడు నా తండ్రి లేకుండా నేనొక్కడిని ఇక్కడ ఉండడం లేదు లేదు. సర్దండబ్బాయి అందరూ సర్దండి. అయ్యా 3 అంతస్తుల బిల్డింగ్ అయ్యా. ఉంటే ఉండిపోయింది. ఏదో ఒకటి జేయొచ్చు. నేను మాత్రం మేమందరం కలిసి ఒకే చోటుండాలి. నేను కూడా హారానికి వెళ్ళుంటానన్నట్లుగా నాహోరు కూడా బయలుదేరి మొత్తం ప్యాక్ చేసుకొని హారానికొచ్చి కాపురం ఉన్నాడు. అది జరిగుండాలి. చూసారా? ఆ కుటుంబంలో అన్నదమ్ముల మధ్య, కుటుంబీకుల మధ్య ఉన్నటువంటి ప్రేమానురాగాల బంధం ఎంత పటిష్టమైనదో, ఎంత ప్రత్యేకమైందో. ప్రభునందు ప్రియులారా, అందుకే దేవుడు నీ స్వాధ్యనులను విడిచిపెట్టి రా అని ఎందుకు పిలిచాడో తెలుసా? వాళ్ళు వాళ్ళ పరిధిలో ప్రేమ కలిగిన కుటుంబం గనక. వాళ్ళ పరిధిలో ప్రేమానురాగాలు, బంధుత్వాలు, బాంధవ్యాలు బలంగా కలిగిన కుటుంబం. అయితే అబ్రహాము దేవుని కొరకు ఇలాంటి ప్రేమ కలిగిన కుటుంబాన్ని కూడా ప్రేమించే కుటుంబాన్ని, ఆదరించి అభిమానించే కుటుంబాన్ని కూడా దేవుని కొరకు విడిచిపెట్టి వచ్చాడు. జ్ఞాపకం చేసుకుందాం. సో, ఇది మొదటి విషయం. అబ్రహాము ఊరు అనే ఊరిలో ఉన్నాడు. అతడు మంచి ప్రేమ కలిగిన కుటుంబాన్ని కలిగి ఉన్నాడు. సో, ఇది మొదటి సంగతి. రెండవది, అబ్రహాము కుటుంబం ప్రేమ కలిగిన కుటుంబం మాత్రమే గాదు. అబ్రహాము ఉన్న ఊరు చాలా పట్టణం, పెద్ద ఊరు అని విన్నాం. ఇది కల్దీల ప్రాంతము. కల్దీల ప్రాంతం. గమనించాలి. అయితే ఈ ప్రాంతం సస్యశ్యామలమైన ప్రాంతం. సస్యశ్యామలమైన ప్రాంతం. ఎందుకని? ఊరు అనే ఈ ప్రాంతం యూఫ్రటీస్, టైగ్రీస్ 2 నదుల మధ్య ఉన్న ప్రాంతం. మీ బైబిల్ తిప్పి చివరలో అబ్రహాం ప్రయాణం చేసి యాత్ర చేసిన పటం ఉంటుంది. మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్‌లో చూడండి. ఊరు అనే పట్టణానికి పైన ఒక నది, కింద ఒక నది ఉంటుంది. అంటే 2 నదుల మధ్యలో ఊరు అనే పట్టణం ఉంది. యూఫ్రటీస్, టైగ్రీస్ 2 నదులు. ఇవి అద్భుతమైన నదులు. ఈ నదుల మధ్య ఈ ఊరు పట్టణం ఉంది. అంటే 2 నదుల మధ్య ఉన్న పట్టణం ఎంత నీటి వసతి కలిగిన పట్టణం, సస్యశ్యామలమైన పట్టణంగా, మంచి వ్యాపార నిలయంగా, పేరు ప్రఖ్యాతలు వృద్ధి చెందిన ప్రాంతంగా ఉండుండాలి గదా! అబ్రహాం ఉన్నటువంటి ప్రాంతం కూడా అలాంటిదే. అయితే, అయితే ఈ ఊరు ప్రాంతమంతా, ఈ కల్దీల ప్రాంతం ఎట్లాంటిదో దేవుని వాక్యంలో మనం చూడొచ్చు. చూడండి ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము ఒక్కసారి అందరం దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అందరూ హల్లెలూయా.
హల్లెలూయా! హల్లెలూయా! నలుగురే స్పందించారు. ఒకసారి అందరూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా! 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 10 మందే స్పందించారు. హల్లెలూయా! వెరీ గుడ్. స్పందించిన అందరిని బట్టి వందనాలు. స్పందించని వారిని బట్టి గూడా మీరు స్పందిస్తారని దేవునికి వందనాలు. గుడ్. ఇర్మియా గ్రంథం, ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 38వ వచనం. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 38వ వచనం. నేనే చదువుతాను. నీళ్లకు ఎద్దడి తగులును, అవి ఇంకిపోవును. అది జాగ్రత్తగా ఈ మాట. అది చెక్కబడిన విగ్రహములు గల దేశము. జనులు భీకర ప్రతిమలను బట్టి పిచ్చి చేష్టలు చేయుదురు. జాగ్రత్తగా ఈ మాటను గుర్తుపెట్టాలి. అది అంటే ఏదది? బబులోను దేశం, కల్దీయుల దేశము, చెక్కబడిన విగ్రహములు గల దేశం. 50వ అధ్యాయం మొదటి వచనం చూస్తే మనకు అర్థమవుతుంది. బబులోను గూర్చియు, కల్దీయుల దేశమును గూర్చియు ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా యెహోవా సెలవిచ్చిన వాక్కు. 50వ అధ్యాయం అంతా కల్దీయుల ప్రాంతం, బబులోను గురించి ప్రవచనాత్మకంగా చెప్పబడుతున్న భాగం. దానిలో ఆయన ఈ మాట చెప్పాడు. బబులోను ప్రాంతం, కల్దీయుల ప్రాంతం చెక్కబడిన విగ్రహాలు కలిగిన దేశం. ఎక్కడ చూసినా విగ్రహాలే ఉంటాయి. ఎక్కడ చూసినా విగ్రహాలే. నన్ను ఈ మాట చెప్పనియండి. మన ఇంటిలో అన్నిటికంటే ఎక్కువ ఉండేది ఏమంటారు? మీ ఇంట్లో అన్నిటికంటే ఎక్కువే ఉన్నాయి? ఏమో మా ఇంట్లో అయితే బట్టలే ఉంటాయి. ఇంట్లో ఉండేటువంటి పాత్రల కంటే కూడా బట్టలే ఎక్కువ ఉంటాయి. బట్టలు మామూలుగా ఉండవు. కొంటా ఉంటాం. ఒకవేళ కొన్నిసార్లు అవి పట్టకపోయినా అవి పక్కన అట్లాగే ఉండిపోతాయి అంతే. ఇంకెవరికన్నా ఇయ్యటమో, ఏదన్నా చేయటం అట్లాంటివి తరచుగా తక్కువే ఉంటుంది. మన ఇంట్లో బట్టలు ఎట్లా ఉంటాయో, కల్దీయుల దేశంలో ప్రతి ఇంట్లో విగ్రహాలు అట్లా ఉంటాయి. అందుకది విగ్రహాలు కలిగిన దేశం. ఆ విగ్రహాలు కూడా ఎట్లాంటి విగ్రహాలట? భీకర ప్రతిమలు. చిన్నయి గాదు, పెద్ద పెద్దయి. భయాన్ని గొలిపేవి. అలాంటి భీకరమైన ప్రతిమలు కలిగిన దేశము ఆ! ఆహ్, కల్దీయుల దేశం అని చెప్పబడుతుంది. 51:47 51వ అధ్యాయం 47వ వచనంలో కూడా ఆ మాటను చూడొచ్చు. రాబో దినములలో నేను బబులోను యొక్క చెక్కిన విగ్రహములను శిక్షింతును అని. అంటే బబులోను ప్రాంతమంతా, కల్దీయుల ప్రాంతమంతా, ఈ ప్రాంతమంతా విగ్రహాలు కలిగినటువంటి ప్రాంతం. విగ్రహాలతో నిండినటువంటి ప్రాంతం. అందుకే అబ్రహాము కూడా విగ్రహారాధన చేస్తూ ఉండేవాడు. మనం చాలా సార్లు విన్నాం. అబ్రహాము విగ్రహాలు తయారు చేయటం మాత్రమే గాదు, విగ్రహాల అమ్మి వ్యాపారం చేస్తూ ఉండేవాడు అనే విషయాలను కూడా చాలా సార్లు మనం ఖచ్చితంగా వినుండుంటాం. కనుక ప్రియులారా, అబ్రహాము కుటుంబం ప్రేమ కలిగిన కుటుంబము. అయితే అబ్రహాము చేస్తున్న వృత్తి విగ్రహాల వృత్తి. విగ్రహారాధన చేస్తూ, విగ్రహాలతో నిండిన ప్రాంతంలో నివసిస్తూ, విగ్రహాలనే వ్యాపారంగా చేసుకొని, చక్కగా ధనార్జన చేస్తూ, సస్యశ్యామలమైన ప్రాంతంలో ఎంతో చక్కని రాబడితో మంచి రాబడి సంపాదించుకుంటూ హ్యాపీగా ఉంటున్నటువంటి ప్రాంతంలో అబ్రహాం నివాసం ఉన్నాడు. గాని, గాని బైబిల్ మనకి చెప్పే సత్యం ఏమిటంటే ఇన్ని ఉన్నాయి. కానీ అబ్రహాముకి ఒక అవసరత ఉండిపోయింది. కనాన్‌లో ఊరులో. అబ్రహాముకున్న అవసరత అతనికి సంతానము లేకపోవడం. దాన్నే మనం ఆదికాండం 11వ అధ్యాయంలో మనం చూడొచ్చు. ఆదికాండం 11వ అధ్యాయం 30వ వచనం. శారాయి గొడ్రాలై ఉండెను, ఆమెకు సంతానము లేదు. సో, ఈ విషయం ఎట్లా రాయబడింది చూడండి. అబ్రహాము కుమారుడు అబ్రహాము సోదరునికి పుట్టినటువంటి లోతుకి పిల్లలు గూడా ఉన్నారు. అబ్రహాము సోదరుని కుమారుడైన లోతుకి వివాహమైంది. ఆయనకి పిల్లలున్నారు. అంటే అన్న కొడుక్కి పిల్లలున్నారు గానీ, బాబాయికి ఇంకా పిల్లలు లేరు. 75 సంవత్సరాల దాకా వచ్చింది వయసు. పిల్లలు లేరు. మరొక మాట చెప్పాలంటే, అబ్రహాము సోదరునికి పిల్లలు పుట్టారు. వాళ్ళకి పెళ్ళిళ్ళయినియి. వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు. ఈయనకింకా పిల్లలు లేరు. అది ఎంత అక్కరత, ఎంత అవసరత.
ఆ రోజుల్లో సంతానానికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత చాలా గొప్పది. అలాంటి ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రాంతంలో, అలాంటి పరిస్థితుల మధ్య నివసిస్తున్న అబ్రాహాము ఎంతో అక్కరలో ఉన్నాడు. నేననుకుంటున్నాను, అబ్రాహాముకున్న ఈ అక్కరతే అతనికి దైవ చింతన కలగడానికి కారణమైంది. అతడు దైవ చింతన. ఈ రోజున చాలా సార్లు భక్తి కలిగిన వారుగా ప్రతి ఒక్కళ్ళు ఉండొచ్చు. కానీ దైవిక చింతన ఎంతమందికుంది? ఆరాధనలకి చాలా మంది వస్తూ ఉండుండొచ్చు. ఎంతమందికి దైవిక చింతనుంది? అర్థమైందా? ఎంతమందికి దైవిక చింతన? ఏంటి దైవిక చింతన అంటే? చాలా సార్లు చాలామంది చింతిస్తూ ఉంటారు చూసారు? మరి అమ్మాయి 10థ్ అయిపోయింది. మరి పై చదువులకెళ్ళాలి. ఈ పాపేమో పెద్ద పెద్ద చదువులంటుంది. ఎట్ట చదివిచ్చాలా? చింతిస్తూ ఉంటారు చూసారా? ఎదిగింది. లేకపోతే పెళ్లి వయసొచ్చింది. 25 దాటిపోయింది. మరి పెళ్లి జేయాలి ఎట్లా? ఆలోచన చేస్తుంటారు చూసారా? పిల్లలు ఎదిగొస్తున్నారు. ఇంకా అద్దింట్లోనే ఉంటున్నాము. ఆలోచన చేస్తుంటారు చూసారా? అప్పులు పెరిగిపోతున్నాయి. ఎప్పులెట్ట తీర్చుకోవాలో చింతిస్తుంటం చూసారా? వాళ్ళు అన్నం తింటున్నా, నిద్రిస్తున్నా, పని చేస్తున్నా, దాని గూర్చిన ఆలోచన లోపల తొలుస్తూనే ఉంటుంది. అది చింతన అంటే. చింత అంటే. మరి భక్తి మన జీవితాల్లో ప్రతి ఒక్కళం చేస్తున్నాం. వాళ్ళు ఏ రిలీజియన్‌లో ఉన్నా, ఎక్కడికెళ్తున్నా, గుడికా, మసీదుకా, చర్చికా, ఏదైనా సరే చేస్తూనే ఉండుండొచ్చు. అయితే దైవిక చింతన ఎంతుంది? అబ్రహాము జీవితంలో తన అక్కర అతడు దైవ చింతన కలిగి ఉండేటట్లుగా సహాయం చేసింది. షేక్ మక్బూల్ గారు ఇట్లా అంటారు. ఒక మనిషి దేవుని గూర్చిన దైవ చింతనలోకి రావాలి అంటే అతడికి ఏదైనా గొప్ప అవసరతన్నా ఉండాలి. ఆరోగ్యమన్నా పాడైపోవాలి. అతని దగ్గర ఉన్న ఆస్తంతా పోతే గాని అప్పుడు దేవుని గురించి ఆలోచించడు అని అంటాడాయన. సో, అబ్రహాము జీవితంలో కూడా అతనికి సంతానం లేకపోవడం అతడు దేవుని గురించి ఆలోచించడానికి కారణం అయింది. మీకెప్పుడన్నా ఈ డౌట్ వచ్చి ఉంటుందా? ఎందుకు దేవుడు అబ్రహాముని ఎన్నుకున్నాడు? చాలామంది నన్నడిగారు. అన్యాయం గదా! ఇంతమంది ప్రజలుంటే దేవుడు అబ్రహామునే ఎందుకు ఎన్నుకోవాలి? అబ్రహామునే ఎందుకు చేసుకోవాలి అనని. మిగతా వాళ్ళని ఎన్నుకోవచ్చు గదా! పొయ్యి పొయ్యి పోయి ఇజ్రాయేలీయులనే ఎందుకు? మన భారతీయుల్ని ఎన్నుకోవచ్చు గదా! అని. కానీ గుర్తుపెట్టుకోనండి. దేవుడు అబ్రహాముని ఎన్నుకోవడంలో 2 ప్రాథమిక కారణాలున్నాయి. ఒకటి, దేవుడు తన సార్వభౌమాధికారంలో, తిరుగులేని అధికారంలో, "ఎందుకు చేసినవయ్యా నువ్విట్లా?" అని ఎవరు ప్రశ్నించలేని అధికారం ఆయనకుంది. అదే దేవుని సార్వభౌమాధికారం. తన సార్వభౌమాధికారంలో దేవుడు అబ్రహాముని ఎన్నుకున్నాడు. రెండవది, ఆ రోజుల్లో నిజ దేవుని గూర్చిన దైవిక చింతన ఎవ్వరు జేయలేదు. ఒక్క అబ్రహామే జేశాడు. ఎందుకని? తనకున్న అక్కరతను బట్టి. అంటే అక్కరత ఉండబట్టి వచ్చిందని మనం అనుకోవడానికి లేదు. చాలా సార్లు అక్కరతలు చాలా మందికున్నాయి. అంతెందుకు మనం ఈ గూగుల్ మీట్‌లో ఉన్న మనకు అక్కరతలు లేవా? అయితే ఎంతమంది దైవిక చింతన కలిగి, దైవిక సంబంధమైనటువంటి ఆలోచనలతో ప్రతిరోజు నిండి ఉంది. ఇది చాలా ప్రాముఖ్యం. అబ్రహాము దైవిక చింతన కలిగిన వ్యక్తిగా మనం ఊరులోనే ఈ దైవిక చింతన అతనికి కలిగింది. ఎందుకని? నేనింత మంచిగా ఉంటున్నానే, ఇంత ప్రేమ కలిగిన కుటుంబమే మాది. మేమింత మంచిగా బ్రతుకుతుంటుండగా, మరి నాకెందుకు సంతానం లేరు? మేము ఇన్ని దేవతలను పూజిస్తున్నాం గదా! అరే! ఇన్ని విగ్రహారాలు చేస్తున్నాము. ఇంత దేవుడంటే భక్తి ఉంది. నిజమే ప్రియులారా! దేవుడంటే ఊరులో ఉన్నవారికి, కల్దీల ప్రాంతంలో ఉన్నవారికి ఎంత అభిమానం ఉంటుందంటే అంత అభిమానం ఉంటుంది. చాలా మంచి భక్తిపరులుగా, అంటే వాళ్ళు చేస్తుంది నిజం కానప్పటికీ వారి భక్తి విషయంలో పటిష్ట పరులుగా వాళ్ళుంటారు. అబ్రహాం గూడా అదే అనుకున్నాడు. ఎందుకు ఇట్లాగా అనని. అయితే ప్రియులారా, అతనికి అర్థమై ఉండాలి. అంటే ఈ దేవుడు గాకుండా నాకు తెలియని దేవుడు ఇంకొక ఆయన ఉన్నాడేమో. సో, ఇట్లా అంతర్మథనం జరుగుతూ, జరుగుతూ ఒకవేళ నిజమైన దేవుళ్ళు వీరు కారేమో! నిజమైన దేవుడు ఇంకొక ఆయన ఉన్నాడేమో! ఆయన్ని నేను అడగాలేమో! ఆయనే నాకు సంతానం ఇస్తాడేమో! అని ఆయన ఆలోచనలు పరి విధాలు వెళ్ళుండాలి. అందుకే ప్రియులారా, అబ్రహాము జీవితంలో దైవిక చింతన తన అక్కరతను బట్టే ఆరంభమైంది. అయితే ఎప్పుడైతే అబ్రహాము దైవిక చింతన కలిగి ఉన్నాడో, దేవుని దృష్టిలో అబ్రహాం పడిపోయాడంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నన్ను ఈ మాట ఇలా చెప్పనీయండి. ప్రియమైన సోదరి సహోదరులారా, దైవిక చింతన
ఎప్పుడైతే మన జీవితంలో ఆరంభమవుతుందో, మనము దేవుని కనుదృష్టి కిందకి వెళ్ళిపోతాం. దేవుని కనులు మన మీద నిలిచిపోతాయి. బైబిల్ గూడా అదే జెప్తుంది గదా! యెహోవా కనులు లోకమంతటా సంచారం జేస్తూ ఉన్నాయి. ఎందుకని? ఎందుకు సంచారం జేస్తున్నాయి? ఆయనందు భయభక్తులు గలిగిన వారు ఎవరైనా ఉన్నారేమో అని వెతుకుతున్నాయి. యెషయా గ్రంథంలో గూడా మనం చూస్తాం. ఆయన మాటకు భయపడువాని, ఆయన మాట విని ఎవడు వణుకుతుంటాడో వానిని ఆయన దృష్టిస్తున్నాడు అనే మాటలు చూస్తాం. కనుక ప్రియ సోదరులారా, సోదరీలారా, దేవుని సన్నిధిలోనే మనమున్నా మంచిది. అయితే దైవిక చింతన ఎవరికుంటుందో, దేవుని మాట విని ఆ! మహిమ గలిగిన దేవుడు. అబ్రాహాముకు అర్థమైపోయింది. అరే! నా దగ్గర ఉన్నటువంటి ఇన్ని దేవుళ్ళున్నారు గానీ, ఏ దేవునికి ఈ మహిమ లేదు. ఏ దేవుడు తన మహిమ నాకిప్పటిదాకా చూపించలేదు. చూపించానే, అన్నీ సమర్పించానే, భక్తితో ఇన్ని చేశానే, కానీ ఏనాడు తనను తాను మనకు చూపించుకున్న దేవుడు లేడు. తన మహిమను మనకు ప్రదర్శించిన దేవుడు లేడు. అయితే ఈయన మహిమ ఉన్న విషయం అబ్రాహాముకు అర్థమైంది. అందుకే ప్రియులారా, ఆయనకి మహిమ ఉంది. ఆయన అనే మాట. అంటే ఆయన అబ్రాహాము జీవితంలో ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఆ! అక్కరతలే ప్రాధాన్యతను సంతరించి అలా కాదు. ఆధ్యాత్మిక మనం పెద్దగా వేదుముగాక. అలాగా మహిమగల దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడో ఆయన చక్కగా ఆయన మాటలు విన్నాడు. ఇంటికొచ్చి కొన్నిసార్లు పరిస్థితులు. చిత్రమైన విషయమేమో
దేవుడు మాట్లాడిన మీలో ఒకరు ప్రేరేపింపబడిన వారు ఒకరు ప్రార్థన చేయాలని తెలియజేస్తా ఉన్నారు. ఆలస్యం చేయకుండా ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. తన స్వజనులను